జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. బాబు గారు, కాఫీ. నైని, నీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. పోలీస్ అన్నా. నైని, స్పీకర్ ఆన్ చేయి. పోలీస్ కంప్లైంట్ పరిణామాల ఫలితాలు తెలుసుకోవాలనా? హలో అన్నా. అమ్మ నైని, నేను సీసీ ఫుటేజ్ కోసం హాస్పిటల్కి వచ్చాను. చూసారా అన్నా? ఏమైనా తెలిసిందా? నాకు తెలిసిన దానికంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే మంచిదైంది. నీ అనుమానం నిజమైంది. నా బాధ్యతను పెంచింది. అంటే అన్నా, మా వాళ్ళల్లో ఎవరినైనా అనుమానించాల్సి వస్తుందా? ఖచ్చితంగా. ఎందుకంటే హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయ్యాక మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఏం జరిగిందో అదంతా సాక్ష్యాధారం లేకుండా సీసీ ఫుటేజ్ని మాయం చేశారు. అంటే జరగరాందేదో జరిగింది. అదేంటన్నది త్వరలోనే తెలుసుకొని పట్టబయలు చేస్తానమ్మా. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు, సరేనా? అలాగే అన్నా, ఉంటాను. ఇప్పుడు నువ్వు ఏ ప్రశ్న వేస్తావు, నేనెలా సమాధానం చెప్పాలో నాకేం తెలియట్లేదు నైని. విన్నారు కదా బాబుగారు, సాక్ష్యాధారాల్లో కనిపించకుండా చేశారంట. అంటే ఆ మహానుభావులు ఎవరో గాని నా బిడ్డగా పుట్టిన గాయత్రమ్మ గారు నాకు కనిపించేలా చేయడానికే ఇలా చేశారు. అంటే నైని, నువ్వు హాస్పిటల్లో ఏదైనా అద్భుతం జరిగిందనుకుంటున్నావా? అది అద్భుతం కాదు, అమానుష్యం, అన్యాయం. నా భర్తను కన్న తల్లిని నేను కన్నానని కర్కసత్వంతో చేసిన పాపం. పాపం గాయత్రమ్మ గారు, అన్నం పుణ్యం మెరుగని పసిపాప బాబుగారు. మరీ ఇంత దారుణానికి ఒడిగడతారని నేను ఊహించలేదు. నిజం నిర్ధారణ కాకముందే తప్పుగా అర్థం చేసుకోకూడదు నైని. ఇంకా ఎవరిని వెనకేసుకొస్తున్నారు? పోలీస్ అన్న ఫోన్లో చెప్పారు కదా నా అనుమానం బలంగా మారుతుందని. గుండె బలంతో ఎంత దూరమైనా వెళ్ళి నా బిడ్డను నేను ప్రాణాలతో దక్కించుకుంటాను, హక్కును చేర్చుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.